ఈరోజు మనం తెలుసుకునే కథ పని దొంగలున్నారు జాగ్రత్త. ఒకప్పుడు ఓ అందాల కోడి 2 చిట్టెలుకలు ఉండుండేవి. ఆ అందాల కోడి రోజు తెల్లవారుజామునే కూసి తన కంచు గొంతుతో అందరినీ మేల్కొల్పేది. తనింటి పనుల్ని చక్కగా దిద్ది తీర్చేది. తాను సుఖపడుతూ ఇతరుల సుఖపడడానికి చేతనైన సహాయం చేస్తుండేది. ఇక చిట్టెలుకలంటారా, వట్టి చిలిపి రాలు గాయాలు పని దొంగలను. వాటికి మంచి అలవాట్లంటూ ఏమీ లేవు. లేచిందే తడువు, అల్లరికి ఆగడాలకు తయారు. వాళ్ళకు తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు అన్నా తప్పు లేదు. ఓనాడు కోడి పొద్దున్నే లేచి మామూలుగా తనింటి వాకిలి ఊడ్చుకుంది. దానికక్కడ ఓ పెద్ద గోధుమ కంకి కనపడేసరికి ఆకాశమంత ఆశ్చర్యం, అంతులేని ఆనందమైంది. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది చెప్పమా అని అనుకుంటుండగానే చిట్టెలుకలు 2 చెంగున గెంతులు వేసుకుంటూ వచ్చాయి. చోద్యం చూడ్డానికి వచ్చినట్లు ఏమిటి వింతంటూ కోడిని అడిగేశాయి కూడా. ఏమీ లేదు, ఇదిగో ఈ గోధుమ కంకి గింజల్ని రాల్చి పెడతారా అన్నది కోడి. అబ్బే, మాకలాంటి పనులు తెలివయు అంటూ చమత్కారంగా కళ్ళు తిప్పుకున్నాయి. సరే, నేనే చేసుకుంటానని కోడి గింజల్ని రాల్చడంలో మునిగిపోయింది. చిట్టెలుకలు మాత్రం బంతాటలో నిమగ్నమైపోయాయి. కోడి సునాయాసంగా గింజలు రాల్చింది, సంచికెత్తింది. మళ్ళీ చిట్టెలుకలు ప్రత్యక్షమయ్యాయి. మరి ఎలాగో గింజలు రాల్చాను, పట్నం పట్టుకెళ్ళి పిండైనా పట్టించుకురాకూడదా అంది కోడి. అబ్బో, పట్నం వెళ్ళడమే, పిండి పట్టించుకురావడమే, ఇలాంటి వెట్టి చాకిర్లు చేయడం మా ఇంటా వంట లేదు అని మూతి విరిచి లేని హోందాను ప్రకటిస్తూ బయటికి నడిచాయి చిట్టెలుకలు. ఇక కోడే పట్నం వెళ్ళి పిండి పట్టించుకొచ్చింది. ఆలోగా ఊరికే కూర్చోవడం ఎందుకని చిట్టెలుకలు 2 శిశింద్రిల్లా చేయగలిగిందంతా గడిబిడి చేశాయి. పిల్లి మొగ్గలు, కప్పగింతలు ఒకటేమిటి, నానా రభస చేశాయి. పట్నం వెళ్ళి పిండి పట్టించుకొచ్చాను, దాన్ని కలిపి రొట్టెలు చేయండిరా, తిందాం అన్నది కోడి చిట్టెలుకలతో. అమ్మో, రొట్టెలు చేయడమే, ఆ ఆడచాకిరి మేం పుట్టాక చేసి ఎరగనే ఎరగం, నీవే చేసుకోరాదా అని తిరిగి ప్రశ్నించి ఆ 2 చల్లగా జారుకున్నాయి. ఈసారి కోడికి కొండంత కోపం వచ్చేసింది. వాటికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. తానే పొయ్యి ముట్టించి రొట్టె కాల్చింది. టేబుల్పై చక్కగా అమర్చి తినడానికి అన్నీ సిద్ధం చేసింది. అంతవరకు ఆ పక్కనే అల్లరిగా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతున్న చిట్టెలుకలు రొట్టెలు కమ్మటి వాసన తగిలేసరికి ఒక్క ఉడాయింపులో వచ్చాయి టేబుల్ దగ్గరికి. వీళ్ళ ఎత్తుల్ని గమనించిన కోడి కూడా వచ్చి కూర్చుంది. ఆహా, ఏమి కమ్మని రొట్టెలు, మన కోడిరాజు ఎంత మంచివాడు, చాలా చాలా గొప్పవాడు కదూ అన్నది ఓ చిట్టెలుక. మనమంటే కోడిరాజుకు మహా ఇష్టం కదూ, అందుకే మన కోసమే ఈ రొట్టెల్ని కష్టపడి చేశావు. నెమలి కంటే ఎంత అందంగా ఉన్నాడో చూడు మన రాజు అని వంత పాడింది రెండోది. ఆ మాటల్ని వింటూ తమాషగా తలూపింది కోడి. అబ్బా, భలే ఆకలేస్తుంది అని ఒకటనగా, ఇక ఎందుకు ఆలస్యం, పట్టండి తిందాం అని రెండోది రొట్టెలు అందుకోబోయింది. ఓహో, అలాగా, అయితే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క మాట, ముందుగా గోధుమ కంకిని చూపించి ఎవరో చెప్పండి అని ప్రశ్నించింది కోడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.